Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అండి 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. హల్లెలూయా. 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 ఆలోచించండి. ఇదిగో ఒక గ్రౌండ్ ఉందనుకున్నాం. గ్రౌండ్ లెవెల్లో జాగ్రత్తగా చూడండి. విత్తనం ఒకటి నాటబడింది. ఈ విత్తనం బయటనే ఉన్నప్పుడు, దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఏవి లేనప్పుడు, దీని లోపల దాచిన మహిమైశ్వర్యం ఏది కూడా బయటికి రాదు. ఐ థింక్ మీరు ఇటు కొంచెం కూర్చుంటే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బోట్ ప్లాన్ చేద్దాం, అప్పుడు ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది. ప్లాన్ చేద్దాం. ప్రభు చిత్తమైతే ఈ వారమే తీసుకుందాం. కొంచెం వెసులుబాటు కలిగించండి. ఇటు రానా, ఇటు వచ్చేసి ఇక్కడ ఇటు టర్న్ అయిపోయి దానా, నువ్వు కూడా ఇటు టర్న్ అయిపో తల్లి, ఇటు టర్న్ అవ్వండి. కూర్చో. ఓకే రైటా. హల్లెలూయా. ఇక చూడండి, విత్తనం విత్తబడక ముందు జస్ట్ అట్లా బయట ఎక్కడో ఉందనుకోండి సర్ఫేస్లో, అది ఏమి విత్తనం, దాని లోపల ఏముంది అనే విషయం మనకి తెలియదండి. ఏదైనా ఒక విత్తనం విత్తడానికి ఒక చెట్టు అయ్యే విత్తనం చెప్పండి. సపోటా, మ్యాంగో ఓటింగ్ ఎక్కువ మ్యాంగోకే ఉంది. సీజన్ కదా, జీడి. ఓకే, ఈ మ్యాంగో లోపల ఉన్న జీడిని ఫస్ట్ టైం చూపించి, ఇప్పుడు నేను ఈ బిడ్డ దగ్గరికి వచ్చి, నాన్న దీనిని నాటితే ఒక పెద్ద చెట్టు వస్తుంది, ఆ చెట్టులో నుంచి మళ్ళీ ఇలాంటి మ్యాంగోస్ వస్తాయి అని చెప్పితే నమ్ముతాడా లేదా? నమ్ముతాడండి. ఎందుకు నమ్మడు? మరి ఎలా వచ్చినాయి అని అడగడా? ఎందుకు నమ్ముతున్నాడు అంటే చూసిన అనుభవం ఉంది కనుక. చేతిలో ఆల్రెడీ ఎవిడెన్స్గా కనిపిస్తుంది. ఏది? విత్తనం, జీడి కనిపిస్తుంది. అండ్ ఇలాంటివి మళ్ళా రావడానికి చుట్టూ పచ్చని మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి. విత్తనాలు ఏవైనా వేస్తే వస్తాయి అనే అనుభవం బిడ్డకు ఉంది కనుక నమ్ముతాడు. అర్థమైందా? నమ్ముతాడు. కానీ పూర్వకాలమందు ఏ రిఫరెన్స్ లేదనుకోండి, పచ్చని మొక్క ఎప్పుడు చూడలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నోవాహు టైంలో వర్షం చూడలేదు. సో వర్షం వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి అది విడ్డూరంగా ఉండింది, నమ్మశక్యంగా లేకుండింది. కానీ వచ్చిన తర్వాత వారు నమ్మాల్సి వచ్చింది, మునగాల్సి వచ్చింది, చావాల్సి వచ్చింది. క్రీస్తునందు మనం పొందబోతున్న మహిమ కూడా అటువంటిదే. ఇంతకు ముందు ఎవిడెన్స్, రిఫరెన్స్ నీకు లేదు, దొరకదు. ఒక విశ్వాస ప్రయాణంలోకి వెళ్ళాలి అంటే నువ్వు ఏ రిఫరెన్స్ లేకపోయినా ఆయన నమ్మే స్థాయిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ప్రభు చేస్తున్న ఒక్కొక్క కార్యం ఎటువంటిది తెలుసా? నీ విశ్వాస పరిమాణంలోకి వచ్చే పరీక్షలు ఎటువంటివి తెలుసా? నీకు నమ్మశక్యం కావు.
నీ పరిస్థితుల చుట్టూ అస్సలు బాగోవు, దేవుడేమో 200 బ్లెస్సింగ్ ఇస్తా అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది నాకు 200 బ్లెస్సింగ్ అని చుట్టూ వెతుకుతావు, కానీ నీకు అది ఏం దొరకదు. దాని దాఖలాలు ఉండవు, నీకు రిఫరెన్స్ పాయింట్ ఉండదు నాన్న. బట్ ఆయన వాక్కు విత్తనం అని నమ్మి దాని మీద నమ్మిక ఉంచితే అప్పుడు ఆ వాక్కులో ఆయన దాచిన మహిమైశ్వర్యం ఫేవరబుల్ కండిషన్స్ లోకి వెళ్తుంది. నీ విశ్వాసం బయట ఎక్కడో ఖాళీగా ఉన్న విత్తనాలని ఫేవరబుల్ కండిషన్స్ లోకి పంపిస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు చూపిస్తున్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్న నమ్మకం, నువ్వు ఆయన మీద పెడుతున్న అపారమైన నమ్మకం, ఆ వాక్కు విత్తనం వలె ఉన్న ఆ వాక్కు ఫేవరబుల్ కండిషన్స్ లాగా విత్తబడడానికి పంపిస్తూ ఉంటుంది. నీ అవిశ్వాసమే నీ వాగ్దానాలు రాకుండా ఆపుతున్నాయి. నీ అవిశ్వాసమే నీ విత్తనాలు అలా ఇంకా ఓపెన్ ల్యాండ్ లో కనిపిస్తున్నాయి. లోపలికి విత్తబడకుండా దాని లోపల ఉన్న పవర్ బయటికి రాకుండా ఆపుతున్నాయి. అర్థమైందా? మరి ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. అవును తండ్రి నాయన, మహిమ నీదేనయ్యా తండ్రి, ఘనత నీదే, ప్రభావములు కూడా నీదేనా తండ్రి. అవునయ్యా తండ్రి నాయన, రాబోచున్న కలగబోచున్న మహిమ తండ్రి నాయన మాకు తెలియదు, కానీ ఎక్కడ కూడా వెతకలేము, వెతికినా దొరకదని పలుకుచున్నారు తండ్రి. కానీ ప్రభువా, ఆ కలగబోచున్న మహిమను తండ్రి నాయన విశ్వాసముతో నమ్మి నాయన ప్రభా నీ మార్గంలో నడిస్తే తండ్రి నాయన ఖచ్చితముగా ఆ మహిమ నిజమని, అది సత్యమని తండ్రి నాయన రుజువుపరిచే ఒక దినము తండ్రి మా కొరకు సిద్ధపరిచి ఉన్నారయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి నాయన యేసయ్య, ఆవగింజంత విశ్వాసం ఉన్నను ఈ కొండ వెళ్ళి ప్రభువా సముద్రంలో పడును గాక అంటే అది పడును అని పలికిన రీతిగా తండ్రి నాయన, అవునయ్యా మేము అవిశ్వాసంలో ఉన్నాము తండ్రి, మమ్మల్ని మన్నించుము తండ్రి నాయన. ఇదిగో ప్రభువా ఆప్టిమం లెవెల్ తండ్రి నాయన, అయ్యా ప్రభు నీ కార్యములు తండ్రి నాయన ప్రభు అపారమైన ఆ గొప్ప కార్యములు తండ్రి నాయన మేము రుచి చూచుటకు కావలసిన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అవునయ్యా ప్రభువా విత్తనము పడిన వెంటనే ఆ విశ్వాసము ద్వారా తండ్రి నాయన అది ఫలించి నాయన ప్రభువా అది విత్తనము మొలకెత్తి నాయన వృక్షమై తండ్రి ఫలములుగా ఆగుటకు ప్రతి సిచ్యువేషన్ ని తండ్రి నాయన మీరు క్రియేట్ చేస్తుండగా తండ్రి, అయ్యా ప్రభా ఈ విత్తనము తండ్రి నాయన ఖచ్చితముగా దాని ఫలము ఖచ్చితంగా ఇస్తుంది అని మీరు పలుకుచుండగా అయ్యా ప్రభా ఆ వాగ్దానము మీరు తండ్రి నాయన మేము విశ్వాసముతో పట్టుకున్నటకు తండ్రి, విశ్వాసముతో ముందుకు సాగుటకు తండ్రి, ప్రతి ఒక్క అట్మాస్ఫియర్ అంతటినీ ప్రభు యేసయ్య ఆ యొక్క వాగ్దానం నెరవేర్పులోకి తెచ్చుటకు తండ్రి మాలో విశ్వాసమును అధికము చేయమని ఆత్మఫలముతోనూ కృపా ఫలములో మీరు విశ్వాసమును ప్రస్తావించి ఉండగా తండ్రి, అంత గొప్ప విశ్వాసం అందరూ దయచేయమని తండ్రి నాయన, వాగ్దానములను ఆపుతున్న ప్రతి అవిశ్వాసమును కొట్టివేయమని తండ్రి నాయన ప్రభు, వాగ్దానము తండ్రి నాయన ప్రభు క్రియారూపంగా వచ్చేటంతటి విశ్వాసము సమృద్ధికరమైన విశ్వాసం మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి ఒక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం. మొదటిగా 6. డిజార్గనైజ్డ్గా భయంకరంగా ఉన్నారు. చూడండి ఫిజికల్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా దేవుడు పంక్తులు తీరి కూర్చోమన్నారు. ఏదర్ రౌండ్ లేదా లైన్, ఏదో ఒక ఆర్డర్ అయితే ఉండాలి. ఇటు తిప్పండి, చైర్స్ ఇటు తిప్పుకోండి, ఇదే ఉంది కనుక మనం తిప్పుకోండి ప్లీజ్. కొంచెం కోఆపరేట్, ఇటు టర్న్ అయ్యి ఒక లైన్లో వచ్చింది దాని అట్లా కొంచెం లైన్లో వచ్చాను. మీరు కూడా కొంచెం ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు ఇంకా క్రాస్
ఓకే కంటిన్యూ చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం మొదటిగా చదువుదాం. 6వ వచనము. ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. చాలు, ఆలకించుడి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, ఆలకిస్తున్నాం. చెప్తాం, నేను ఆలకిస్తున్నానండి. ఆలకిస్తున్న వానితో ప్రభు చెప్తున్న మాట ప్రకటించుమని ఒకడు చెప్తున్నారట. ఎవరైనా సెలవు లేకుండా ఎవరైనా ప్రకటించగలరా? లేదండి. ఆయన సెలవు లేకుండా ప్రకటన అనేది రాదు. ఒకవేళ వస్తే అది అబద్ధ ప్రకటన అవుతుంది. ఆలకించమని చెప్తున్న ప్రభు ప్రకటించమని ఒకటి చెప్తున్నారట. అప్పుడు ఏమవుతుందట? నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఈ ప్రశ్న ఫస్ట్ మనలో జనరేట్ అవ్వాలి. నేనేం ప్రకటించాలి అని. ఇప్పుడు వింటున్నాం అనుకో, నేనేం వినాలి అని కూడా ఆశ ఉండాలి. మనం ఎందుకంటే వాక్యం కోసం మొదటిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. నాకు అవసరమైన వాక్యం నాకు దయచేయమనే కదా, నేను వినడానికి రెడీ అవుతున్నానని కదా, ఒక సమర్పణలోనికి వెళ్ళడమే కదా. ఈరోజు అలా గనక రెడీగా ఉంటే ప్రకటించువానికి ప్రకటన చేయమని సెలవు అవుతుంది. అర్థమవుతుందా? విత్తనం కొరకు మనం రెడీగా ఉంటే ప్రకటించువానికి ప్రకటించమని సెలవు అవుతుంది. ప్రకటించేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం, రైట్? వీనికి ప్రకటించమని ఆజ్ఞ సెలవు అవ్వాలి. అక్కడి నుంచి వచ్చినది ఇక్కడ విత్తబడితే దాని వలన ప్రయోజనం ఉంటుంది. మిగిలిన ఎటువంటి ఏంటి ఒకసారి చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఇంకొంచెం నెక్స్ట్ వర్షన్ చదవండి. నేనేమి ప్రకటించరని మరి ఒకడు అడుగుచున్నాడు, సర్వశరీరులు గట్టి అయి ఉన్నారు. చాలు, ఏంటి ప్రకటించు అని ఆజ్ఞ జారీ అయింది. ఏం ప్రకటించాలయ్యా అని ఒక ప్రకటించే వ్యక్తి నించున్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు ఏమని? ప్రతి శరీరంతో ఉన్న సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఏమై ఉన్నారు? గడ్డి అయినారు. పలకండి అన్నమాట. గడ్డి అయి ఉన్నారు. శరీరంతో ఉన్న మనం గడ్డి అని చెప్పండి. శరీరంతో ఉన్న మనం గడ్డి. మనం పడుకోవడానికి కూడా గడ్డి మీద పడుకోమే. మనకేం కావాలి? పరుపు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కనుక మామిడికాయలను కూడా గడ్డిలో పెట్టడానికి ఇష్టపడట్లా. గడ్డిలో పెట్టి మాగు పెట్టట్లేదండి. ఏం పెడుతున్నారు? కెమికల్స్ అంటే అంత టైం కూడా ఇవ్వట్లా. కానీ శరీరులందరినీ కూడా ప్రభు పోలిస్తున్న పోలిక గడ్డి. ఇప్పుడు చెప్పండి, ప్రకటించమని ఒకటి నించుంటే వాడికి ప్రకటించు అని ఆజ్ఞ వస్తే వాడు ఇప్పుడు చెప్పవలసిన మాట ఏంటి? ఇది సత్యం, ఇదే సత్యం. మొట్టమొదటిగా శరీరంను చూసి చెప్పగలగాలి నువ్వు గడ్డి అని. అర్థమవుతుందా? ఇప్పుడు గడ్డికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా, విత్తనానికి ఎక్కువ ఇస్తామా? విత్తనానికి ఇవ్వాలి. మరి విత్తనం విత్తితే గడ్డే కదండి వచ్చేది కదా. విత్తనం విత్తితే ఏమొస్తుంది? గడ్డే కదా ఫస్ట్ వచ్చేది. నీకు రూట్స్ వెళ్ళాయి, నువ్వు షూటప్ అవుతున్నావు, ఏమొస్తుంది? గడ్డి. నువ్వు విత్తిన విత్తనం నీలో నుంచి ఫలమై మళ్ళీ వచ్చేంత వరకు ఈ గడ్డి సపోర్ట్ కావాలి. ఇది వచ్చిన తర్వాత ఇది వేస్ట్. హల్లెలూయా. సర్వ శరీరులు ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. ప్రకటించడానికి రెడీగా ఉంటే ఇప్పుడు వినడానికి రెడీగా ఉన్న వారికి ఇవి
హల్లెలూయా. రెడీయా? ఆలకించడానికి రెడీయా? అయితే ప్రకటించే వారు కూడా రెడీ. హల్లెలూయా. చదవండి. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. పక్క వారిని చూసినప్పుడు ఏ గడ్డి? ఇప్పుడు చెప్పండి, నువ్వు గడ్డి, చెప్తారా? నువ్వు గడ్డి, నేను గడ్డి. నువ్వు గడ్డే, నేను గడ్డి. అర్థమవుతుందా? మీకు తెలీదు ఎన్ని అతిశయపు గోడలు కూలిపోతున్నాయి. హల్లెలూయా. ఏం కూలిపోతున్నాయి? అతిశయపు ప్రాకారాలు కూలిపోతున్నాయి. నువ్వు గడ్డే, నేను గడ్డే. నెక్స్ట్, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. అమ్మా, ఇది మ్యాటర్. వారి అందమంతా ఏంటంట? నవ్వుతుంది బిడ్డ. వారి అందమంతా ఏంటంట? అడవి పువ్వు. హలో గడ్డి, నీ అందం అడవి పువ్వు. చెప్పండి అన్నమాట పక్క వాళ్ళు. నా కోసం లోషన్లు, బాడీ లోషన్లు ఏమేమి పెట్టి దీన్ని పెంచుతున్నామో గాని గడ్డి మీద రాస్తున్నాం మొత్తం. అర్థమైందా? అందమంతా ఏంటి? అడవి పువ్వండి. వినరా? ప్రకటించుమని ఆజ్ఞ సెలవైంది గనుక సత్యము వినిపిస్తుంది. సత్యం వినిపిస్తుంటే సత్యములో ఉన్నవారు మాత్రమే రిసీవ్ చేసుకోగలరు. నేను గడ్డి, నా అందమంతా అడవి పువ్వుతో సమానం అని ఈ రోజు గనక మనం ఒప్పుకోగలిగితే మరి శ్రేష్టమైనది ఏంటో మనకు అర్థమవుతుంది. అవునయ్యా, నేను గడ్డే. అవును, నేను గడ్డే. మరి ఏంటి ప్రయోజనం? మీకు అర్థమైందా? చెప్పండి. నేను గడ్డేనయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. మరి ఏంటి ప్రయోజనం? మరి గడ్డి నుంచి ఏం కావాలి? చూద్దామా? నెక్స్ట్ మాట. మళ్ళీ గడ్డి నుంచి చదవండి. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండులు పువ్వు వాడును. గడ్డి ఎండును పువ్వు వాడు. ఒక్క నిమిషం ఇక్కడ రాసుకుందాం. ఏంటంట? శరీరులు. మీ నోట్స్ లో రాసుకోండి. శరీరులు గడ్డి, అందం. ఎంత భయంకరమైన క్లాస్ మనకి కదా. అందం అంటే ఎంత సమానం? అడవి పువ్వు. కరెక్టేనా? రైట్. శరీరులు ఎవరు? గడ్డి. అందం అడవి పువ్వుతో సమానం. ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి రావాల్సిన క్లారిటీ. నెక్స్ట్ వచ్చినాం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. ఒక్కసారి ఆయన కనుక ఆయన శ్వాసం ఆయన ఊదితే ఏమవుతుందట? ఆ గడ్డి మొత్తం ఒక్కసారి. ఇప్పుడు ఒక పెద్ద పొలం ఉందనుకోండి, అక్కడి నుంచి నువ్వు ఏమైనా అవుతుందా? ఏమో. కనీసం నీ పక్కన ఉన్న నీ ఎదురుగుండా ఉన్న ఆ గడ్డి కూడా ఏమవుతుంది, దానికి ఏ చల్లం ఉండదు నాన్న. మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చినాం కదండి. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. గడ్డి గురించి చెప్పిన దేవుడు, పువ్వు గురించి చెప్పిన దేవుడు, ఇంకా ఏదైనా చెప్పాలి కదా మన గురించి. ఇమ్మీడియట్ గా చెప్తున్న వర్డ్ వాక్యం గురించి చెప్తున్నారు.
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ లెవెల్ అర్థం చేసుకుందాం ప్లీజ్. అర్థం చేసుకుందాం ఈరోజు ఏంటంట, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శరీరులు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, నీ అందం అడవి పువ్వుతో సమానం. మరి నిత్యము నిలిచినది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం, మన దేవుని వాక్యం. మన దేవుని చెప్పండి. వాక్యం. మన దేవుని వాక్యం. అంటే ఇది ఎంత టెంపరీలో టెంపరీ అండి. అడవి పువ్వు ఒక్కరోజు ఏదైనా ఆయుష్, గడ్డి ఎండిపోవడం పెద్ద మ్యాజిక్ ఏం అవసరంలా. అలాంటి డెలికేట్ బాడీస్ లో మన దేవుని వాక్యం నిత్యం నిలుచును. ఆమేన్. 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 ఆయన వాక్యం మనలో క్రియ చేయించాలని దేవుడు ఈ గడ్డిని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, నీ అందం ఉన్నంత వరకు ఈ లోకపు వారు వాడుకుని వదిలేస్తారు. దేవుడు అవేం అడగట్లా. దేవుడు అడుగుతుంది ఏంటి తెలుసా? నీలో నా వాక్యం ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో, నీ కడుపులో నుంచి జీవ జలపు ఊటలు బయటికి రావాలి. నీ హృదయంలో నా వాక్కు ఉండాలి, నీ నోటిలో నా వాక్కు ఉండాలి, నీ జీవితంలో నా వాక్యం క్రియ చేయాలి. నిత్యము నిలుచున్నది ఆ వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గడ్డి, ఈ అడవి పువ్వు అందం, ఇవన్నిటినీ కూడా మనం పక్కకి పడేసి ఇందులో నుంచి గనక ఆయన వాక్యపు విత్తనం రాగలిగితే అది ప్రయోజనకరమైన జీవితం. మిగిలిన జీవితాలన్నీ కూడా నిష్ప్రయోజనమైన జీవితాలే. వాక్యం విత్తనం, వాక్యం విత్తనం. విత్తనం. ఇప్పుడు ఆ వాక్యం విత్తబడాలి. ఆ వాక్యం విత్తబడాలి. నీకు ఇంతకు ముందు రిఫరెన్స్ వెతుక్కుంటున్నావే, కనిపిస్తాయి, కానీ నిన్ను దేవుడు యూనిక్ గా తయారు చేశారు. నువ్వు రిఫరెన్స్ వెతుక్కుంటూ ఆగిపోతున్నావు. నీలో దేవుడు నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నారు. మ్యాచ్ అవ్వట్లా నీ తలంపులకి ఆయన తలంపులకి. కారణం, మా కాళ్ళలాగా చేయి ప్రభా. ఎవరిలాగా? వాళ్ళలాగా. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కూడా నీకు ఇయ్యలే, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా నీకు ఇయ్యలే. నువ్వు వాళ్ళలాగా అడుగుతున్నావు, ఎలా మ్యాచ్ అవుతుంది? అర్థమైందా? నీ ఫోన్ నెంబరు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరికైనా ఉంటుందా? నీ ఆధార్ నెంబరు ఈ ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా? డూప్లికేట్ నెంబరు లోకంలోనే లేదు. దేవుడి దగ్గర ఎలా అడుగుతున్నావు ఇంకోటి సేమ్ కావాలని? ఎంతమందికి అర్థమవుతుంది? నా కొరకు సిద్ధపరిచింది నాకే అని చెప్పండి. నాది నాకు కావాలి, నాది నాకు కావాలి. ఈ ఆశ ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుందాం. వాక్యమేనండి విత్తనం. ఈ వాక్యపు విత్తనం నీ హృదయంలో, ఇప్పుడు ఇదేంటి? హృదయం, హార్ట్. ఓకే, నీ హృదయంలో ఇప్పుడు వాక్యపు విత్తనం నాటబడాలి. ఇది నాటబడితే, ఈ వాక్యపు విత్తనం నాటబడితే, ఇంతవరకు
సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారే, ఈ గడ్డే బయటికి కనిపిస్తుంది, కానీ నీ లోపల వాక్యము లోపల ఉన్న ఆత్మ బయటికి షూటప్ అవడం స్టార్ట్ అవుతుంది. నువ్వు జీవించే ఉంటావు, నువ్వు మామూలుగా ఇప్పుడు శరీరానుసారంగా నువ్వు మీ శరీరంతోనే కనిపిస్తావు, కానీ నీ లోపల ఫలం ఆత్మ ఫలం స్టార్ట్ అయింది, ఆత్మ యొక్క శరీరం స్టార్ట్ అయింది, ఆత్మ యొక్క వేర్లు వెళ్తున్నాయి, ఆత్మ ద్వారా ఫలములు ఫలించుట ఇక సాధ్యం అవుతుంది. నీ గడ్డే కదా, అది ఆయనకి ఇవ్వలేవా? నీ అడవి పువ్వే కదా అందం, అది ఆయన కొరకు వాడలేవా? వాక్యపు విత్తనం నీలో ఫలించితే ఇదైతే ఎండిపోతుంది, కానీ ఇది ఎండదట. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆత్మ అయిన దేవుడు ఇటువంటి వాక్యం ఆత్మగా పూర్వకాలం అందున్న వారికి చెప్పబడ. ఆ ఏరియాకి వెళ్తున్నాం మనం. రెడీయా? ఇప్పుడు చెప్పండి, మనము శ్రేష్టమా వాక్యము శ్రేష్టమా? వాక్యమే శ్రేష్టం. మరి ఎందుకు నాన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం? దినమంతా ఆలోచించండి, నేను 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 మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? శరీరానికే ఇస్తున్నాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిందా? అయినా దేనికి పెట్టాం? శరీరానికి. మధ్యాహ్నం లంచ్ అయిందా? దేనికి పెట్టాం? శరీరానికి. స్నానం అయిందా? దేనికి చేయించాం? ఆత్మ కోసం నువ్వు ఒక్క పని ఏం చేసావు చెప్పు నాన్న. అంటే మన ఫోకస్ మొత్తం ఈ గడ్డి మీదే పెడుతున్నాం తప్ప, ఒక్కసారి ఈ ఫోకస్ విత్తనం మీద పెట్టగలిగితే దినములు మారుతాయి, ఫలములు మారుతాయి, లైఫ్ చేంజ్ అయిపోతుంది. టెంపరీగా ఇక బ్రతకం పర్మనెంట్ గా ఉంటది. నువ్వు మాట్లాడు, అది జరుగుతుంది. నువ్వు లేకపోయినా ఆ మాట నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్దాం రండి, మనం చదువుకున్న ఎఫెసీ పత్రికలో మాట. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా. ఏ మర్మం? ఈ మర్మం ఇప్పుడు చెప్పబోతున్న మర్మం, లేదా కింద చెప్పిన మర్మం, ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా. అపోస్తులకి, ప్రాఫిట్స్ కి, ఇచ్చిన ఆ దేవుని మర్మం దేవుని మర్మం ఆత్మ మూలముగా ఇవ్వబడింది. ఎవరి మూలంగా? ఆత్మ మూలముగా ఇవ్వబడుతుంది. ఓకే, ఇలాంటిది ఇంతకు ముందు ఎవరికి అవ్వలేదట. చదివింది పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. చెప్పండి, మనుషులకు పూర్వకాలంలో తెలియలేదని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా ఉన్న మనం ఏంటండి? ఇప్పుడు గట్టిగా ఉన్న మనం ఆత్మ మూలంగా మారాలి. గట్టిగా ఉన్న మన జీవితం ఆత్మ మూలముగా బ్రతుకుతున్నట్టుగా మారాలి. ఏది పర్మనెంట్? ఆత్మ. ఇది పర్మనెంట్, ఇది టెంపరీ, ఎండిపోతుంది. ఇది ఖచ్చితంగా ఎండిపోతుంది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా ఏది ఎన్నుకుంటాడు? అవునా? శరీరంను జీవింప చేయడానికే మనం జీవితం అంతా ఇంత కష్టపడుతున్నామే, మరి ఆత్మ కొరకు కొంచెం కూడా కష్టం ఉండదా? ఆత్మ కొరకు కొంచెం కష్టం వస్తే తొలగిపోవడమా నువ్వు చేసే పని?
నిలబడాలి కదా. హల్లెలూయా. పొలములో గడ్డి కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎరువులు వేస్తున్నావు, దాని చుట్టూ కంచె వేస్తున్నావు, ప్రతిదినం ఉదయం సాయంత్రం వెళ్తావు, ఆ పొలం మొత్తాన్ని కూడా ఎంతగా నువ్వు కాపు కాస్తున్నావు, ఎంత మందిని పని వాళ్ళని పెడుతున్నావు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, మిగిలిన పనులన్నీ మానుకొని రాత్రి తెల్లవారులు దాన్ని నీరు పెట్టుకుంటూ పొలమును కాచుకుంటూ మొత్తం ప్రయాస గడ్డి కొరకే కదా. నాన్న, ఎండిపోయే గడ్డికి అంత శ్రద్ధ అవసరమైతే ఆత్మకి శ్రద్ధ అవసరం లేదా? మనం టోటల్గా డీవియేట్ అయిపోయాం. మనకి ఈ సత్యం మనకి జీవితంలో ఎవరు నేర్పించట్లేదు, పోగా మనం కూడా దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. మనం ఫోకస్ కూడా గడ్డి మీదనే ఉంది. అందం, కాస్మెటిక్స్ మీద ఇప్పుడు ప్రపంచం ఖర్చు పెడుతున్న ఖర్చు చాలా ఎక్కువ కాదంటారా? చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ. మీరు ఏ యాడ్ అయినా చూడండి, కాస్మెటిక్స్ కి సంబంధించింది లేదా ఈ గడ్డి కొరకే ఉంటుంది. ప్రయాస మొత్తం గడ్డి కొరకే. చెప్పండి, దేనికి ప్రయాస మొత్తం గడ్డి కొరకే. సొలొమోన్ రాజు రాసేటప్పుడన్నా కనీసం సూర్యుని కింద పనిచేసే ప్రయాసంతో వ్యర్థం అన్నాడు. మన కాలం ఎంత భయంకరంగా మారిందంటే గడ్డి కోసం పనిచేస్తున్న ప్రయాసలాగా మారింది కాదంటారా? ఒక్కసారి మనల్ని మనం ట్యూన్ చేసుకొని టర్న్ చేసుకోగలిగితే, ఏంటి ట్యూన్ చేసుకొని టర్న్ చేసుకోగలిగితే ఆత్మ మూలంగా ఉన్న ప్రతి మర్మం మనకి ఇవ్వబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 పూర్వకాలమందు దేవుడు దేవుని మర్మమును బయలుపరచలేదట, అక్షరం మూలముగా బయలుపరచారు, ఆత్మ మూలంగా బయలుపరచల. మరి ఈ ధర్మాదులన్నీ ఏమవ్వాలి? ఈ ధర్మశాస్త్రం అంతా ఏమవ్వాలి? ఈ ధర్మశాస్త్రం లేదా ఈ ముందున్న వాక్యములు, వారి ప్రయాణం, ఇదంతా ఏమవ్వాలి? మాట చెప్పనా, నువ్వు ఒక చెట్టు వేసావు, ఇక్కడ రూట్స్ ఉన్నాయి, ఒక చెట్టు వేసావు, దీని వయస్సు 6000 సంవత్సరాలు. దీని వయస్సు 6000 సంవత్సరాలు. ఈ చెట్టు యొక్క వయస్సు 6000 సంవత్సరాలు. నువ్వు ఫలం ఇక్కడ చూస్తావా, ఇక్కడ చూస్తావా? ఏ ఏరియాలో నీకు ఫలం దొరుకుతుంది? ఫ్రూట్ చిగురేనా? చిగురే కదండి, చిగురులోనే కదండి ఫ్రూట్ వచ్చేది, పూత పట్టేది. పూత ఎక్కడ వస్తుంది? చిగురుకేనా? ప్రతి వసంతకాలం ఏం నేర్పిస్తుంది? చిగురు పట్టడం కాదా? పూత పట్టడం కాదా? నెక్స్ట్ ఏం నేర్పిస్తుంది? ఫలం, ఈ ఫలించడం కాదా? అలాగైతే 6000 సంవత్సరాలుగా జరిగిన కాలం తర్వాత ఇప్పుడు నువ్వు ఈ ఎండింగ్ లోనే కదా ఉన్నావు. ఇప్పుడు ఫలం వారిలో నుంచి వచ్చిందని చదువుకుంటున్నావు, మంచిదే. నీ ఫలం ఏది? ఇప్పుడు ఫలం మనలో నుంచి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన పీరియడ్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ తరముల నుంచి ఫలం రావాలి. అప్పవాది ప్లాన్ ఏంటో తెలుసా? నీ కొమ్మ పుచ్చుబడితే నీకు పూత ఉంటుందా? ఫలం ఉంటుందా? అలా గొడ్డుపోతుతనాన్ని ప్లాన్ వేస్తున్నాడు అపవాదే. ఈరోజు దాన్ని బ్రేక్ చేయాలి మనం. హల్లెలూయా. 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 సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నాము. మొట్టమొదటి దాన్ని ఒప్పుకున్నాం, చూసారా? అందుకే అతిశయపు ప్రాకారాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఆత్మ వలన రావాల్సిన ఫలములు ఇక్కడ నువ్వు ఇంకా చూడబోతున్నావు. ఎవరు ఆపలేరు నువ్వు ఫలించడం. నువ్వు ఫలించడం ఎవరు ఆపలేరు. నీ ఫలం నువ్వే ఆపుకోగలవు. నీ గడ్డే సాధ్యమవుతుంది అట్టు పెట్టడానికి కాలు.
నువ్వు దాన్ని కొంచెం పక్కకి తొలగించు, ఆత్మ షూటప్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమైందా? గడ్డి పూలు చూసుకుని సెట్ అయిపోయి అక్కడే ఆగిపోదామా? ఆత్మ కలిగిస్తున్న వాక్యపు ఫలము చూసి ఆనందపడదామా? ఫలం చూసి, వాక్య ఫలమును బట్టి ఒక మాట చెప్పన, వరి విత్తనం ఉంటుంది చూసారా, దానికి మొత్తం కంకెలు మొత్తం వస్తాయి కదా. ఈ చిన్న ధాన్యపు గింజను చూసి మన బియ్యపు గింజను వచ్చిన తర్వాత ఈ గడ్డి దాంతో అంటది, నువ్వే శ్రేష్టమైన దానివి, కొట్లోకి వెళ్ళావు, నేను గడ్డే కదా అని. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఎవరు ఎవరు శ్రేష్టంగా కనిపిస్తారండి? అవునా? ఈ రోజు నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీకు తెలుసా? సర్వ శరీరులు గడ్డి వంటి వారే ఉన్నారు. అవును, నీ జీవితం వల్ల ప్రయోజనం ఏంటో నీకు తెలుసా? నీ జీవితంలో వాక్యం అనే ఫలం కనిపిస్తే ఇది ప్రయోజనకరమైన జీవితం. షాప్కి వెళ్ళి కేజీ బియ్యం తీసుకొని వద్దాం, గడ్డి ఫ్రీగా ఇస్తారా? దాంతేగా. నేను లేకుండా నువ్వు ఎక్కడున్నావు అని పోట్లాడితే కూడా దీని స్థానం అగ్ని. అర్థమైందా? ఈరోజు దేని మీద ఫోకస్ పెడుతున్నాం మనం? దేని మీద పెట్టాలి? ఎంతవరకు క్లారిటీ వచ్చిందా? ప్రార్థన అందుకోండి. ఇక ఆత్మ మీద ఎలా ఫోకస్ పెట్టాలో నేర్చుకుందాం. అన్నయ్య ప్రార్థన చేయండి. అన్నయ్య. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, మర్మములు ఒక్కొక్కటిగా ప్రభా నా తండ్రి మాకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప దేవ నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వ శరీరులు గడ్డిన పోలిన వారై ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన, ఆ గడ్డిలో నుండి వచ్చిన గట్టి గింజను ప్రభా నా తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన మా నుండి ఆ గట్టి గింజ వేరుపడి ప్రభా నా తండ్రి నాయన, అదిగో నాయన ప్రయోజకంగా నాన్న ఆత్మఫలముగా మారడానికి సహాయం దయచేయమని ప్రభా నా తండ్రి నాయన. ఈ గడ్డిని నాయన బయటికి నెట్టి వేస్తారు ప్రభా నా తండ్రి నాయన. ఇగో ప్రభా నా తండ్రి దాని నుండి వచ్చినటువంటి నాయన ఆత్మఫలమైనటువంటి ఆ గడ్డి గింజగా నాయన మేము మాలో ప్రతి ఒక్కరూ మారడానికి సహాయం దయచేయమని నాయన మేము పాదాలు పట్టుకుని వేడుకుంటుండగా ప్రభా నా తండ్రి సహాయం ఇవ్వండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన మన ఆల్రెడీ ఇస్తారు. మరింత బతిమాలతో వినయంతో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్న దృష్టి కోణం మారాలని అర్థమైంది. మన జీవితంలో నుంచి వాక్యం ఫలించాలని అర్థమైంది. ఆత్మ చెప్తుంది ఇంకేదో అని అర్థమైంది. ఈరోజు మన హృదయం ఆత్మ చెప్పుచున్న మాట వినగలగాలి. వినండి, జాగ్రత్త వినండి. నువ్వు వాక్యం చదువుతున్నావు, ఆ పదం నీతో మాట్లాడుతుంది. అయ్యో అనే పదం కూడా మాట్లాడుతుందండి. ఆమె మనతో మాట్లాడలేదా? ఉదయకాల సమయం మాట్లాడలేదా? నువ్వు రెగ్యులర్గా యాడ్ అవ్వాలి. అవుతానని చెప్పు. ఏమవుతావు? మీరేమయ్యారు? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండట్లేదండి ఆ కాల్స్లో, వాట్సాప్ కాల్లో ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉండట్లేదు. యాడ్ అయిపోండి, మిస్ అవ్వద్దు, ఈ సబ్జెక్ట్స్ మిస్ అవ్వద్దు. ఇక వినండి, మనం వాక్యం ఏదైతే అక్షర రూపంలో చదువుతున్నామో దాని వెనక ఉన్న ఆత్మ యొక్క అర్థం మనకు అర్థం అవ్వాలి. జాగ్రత్తగా వినండి. అక్షరం ఆత్మ. చెప్పండి. అక్షరం ఆత్మ. మళ్ళీ చెప్తాం. అక్షరం ఆత్మ. రాస్తుందమ్మా? అక్షరం వర్డ్, అంతే కదా. ఇది స్పిరిట్. ఓకే, ఈ రెండుకి కూడా ఎంత ఫోకస్ పెట్టాలో ఈరోజు మనకు అర్థమైతే ఈరోజు సెషన్ మనకు అయినట్టే.
ఓకే, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎక్కడ యెషయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గడ్డితో పోల్చబడ్డాం, మనం వేస్ట్ అని మనకు అర్థమైంది. ఓకే, వాక్యం ముఖ్యమని అర్థమైంది. ఇంకొక లెవెల్లో స్పిరిట్ ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అర్థమైందా? 3 లెవెల్స్. ఫస్ట్ ఏంటండి? మనం గడ్డి వేస్ట్ అని అర్థమైంది. అవునా? మరి ప్రాముఖ్యమైనది వాక్యం, వర్డ్. ఇప్పుడు ఇంకొక లెవెల్లో స్పిరిట్ వచ్చింది. రైట్, మొట్టమొదటిగా వేస్ట్గా ఉన్న గడ్డి లైఫ్. ఓకే, తర్వాత దీంట్లోకి కనుక వాక్యం యాడ్ అయితే అది ప్రయోజనకరమని, అది కూడా కాదు ఇంకొక లెవెల్ ఉంది స్పిరిట్ ద్వారా అని అర్థమైంది. చూడండి, సర్వ శరీరులు, ఆల్. ఎవరు? ఆల్ అంటే ఇక అందరూ, సర్వ శరీరులు, క్రీస్తుకు ముందైనా క్రీస్తుకు తర్వాత అయినా సర్వ శరీరులు గడ్డే, వేస్టే. చెప్పండి, వేస్టే, గడ్డే. అయిపోయిందా? దీనిలో 4000 సంవత్సరాల వరకు కూడా వర్డ్ వర్క్ అయిందండి. ఆ తర్వాత స్పిరిట్ వర్క్ అవుతుంది. హల్లెలూయా. అదే చెప్తున్నారు ఆయన అక్కడ. పూర్వమందు అపోస్తలకు ప్రవక్తలకు ఇచ్చిన ఆత్మ మూలముగా బయలుపరిచిన మర్మములు పూర్వకాలమందు ఇవ్వలేదు, బయలుపరచబడలేదు. వాళ్ళు వర్డ్ లెవెల్లో ఆగారు, అక్షరం లెవెల్లో ఆగారు. 2000 సంవత్సరాల క్రితం స్పిరిట్ వర్క్ అవుతుంది అంటే నీకు లెవెల్ ఇంకా ఎక్కువ, ఇంకా హై అని రాసుకున్నాం. ఇంకా హై ఇదేంటో తెలుసా? అర్థమైందా? శరీరానికి వాక్యముకు ఆత్మకు అగ్నికి ఉన్న ఒక్కొక్క లెవెల్ మనం ఎక్కాలి. ఎంతమందికి అర్థమవుతుంది? క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు వర్డ్ కి స్పిరిట్ కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం అర్థం చేసుకుందాం. రైటా? నాకు ఉదయకాల సమయం ప్రార్థన అవుతుంది. ఆ సమయంలో నేను ఆ ప్రార్థన వినలేకపోతున్నా. ప్రభు నాకు ఒకటి చూపిస్తున్నారు. ఏంటంటే ఇదే బోర్డు మీద నేను మనందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా. అది ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. నేను అదే చూసాను. హల్లెలూయా. సరేనా? నేను చూసింది హార్డ్లీ ఒక 1-2 మినిట్స్లోనే చూశాను. బట్ అది మీకు చెప్పాలి, అది మీ హృదయాల్లోనికి ఈరోజు వెళ్ళాలి, అది రీచ్ అవ్వాలి. నాకు తెలుసు చూపించింది ప్రభువే, అయితే గ్రహింపచే శక్తి కూడా ఆయనే ఇస్తారు. ఆమేన్. ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు
లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యెక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. హల్లెలూయా, హల్లెలూయా. రండి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మర్చిపోవద్దు, ఈ లైన్ మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా గడ్డిగా ఉన్న మన జీవితం ఒక వేస్ట్ లాగా ఉంది. ఎలా ఉందండి? ఇది ప్రయోజనకరంగా స్టార్ట్ అవ్వాలి అంటే వర్డ్ మనలోకి రావాలి. ఓకేనా? ఇది కూడా చాలదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ టెంకాయ లేకపోతే ఆ టెంక ఉంది కదా,
ఆ టెంక విత్తబడకుండా ఏమైనా ప్రయోజనం ఉందా? అదేంటి? వేస్ట్. మీరు మ్యాంగో తిన్న తర్వాత టెంక ఎక్కడ పడేస్తారు? వేస్టేనా అది? అవునే కదా. కానీ దానిని ఒకసారి విత్తి చూడు, అర్థమైందా? దానిని విత్తి చూడు, దాని లోపల ఉన్నది ఇక షూట్ అప్ అవుతుంది. అదే కదా, అదే కదా మనం నేర్చుకుంటున్నది. ఇప్పుడు చూడండి, మనం వేస్ట్ గా పడి ఉన్న మనం వర్డ్ కనుక మనలోనికి వస్తే, అక్షరం లేదా వాక్యం మనలోనికి వస్తే ఇది స్టార్ట్ అవుతుందండి. మొక్క స్టార్ట్ అవుతుంది, చెట్టు అవుతుంది. కానీ దీని లోపల ఫలం రావాలంటే స్పిరిట్ రావాలి. అందుకే చూడండి, ఆత్మ ఫలం అన్నారా లేదా? ఆత్మ ఫలం అన్నారా? నువ్వు వాక్యంతో నింపబడ్డావు నానా. దాని అర్థం ఏంటి తెలుసా? చెట్టు వచ్చింది, ఆకులు ఉన్నాయి, కానీ నీలో నుంచి ఫ్రూట్ రావాలంటే స్పిరిట్ రావాలి. ఎందుకు చాలా మంది క్రైస్తవులు వాక్యం తెలుసు, ఫలించలేకపోతున్నారు? ఎందుకు చాలా మంది క్రైస్తవుల్లో వాక్యం ఉంది, ప్రేమ లేదు? ఎందుకు దీర్ఘశాంతం కనబడట్లేదు, విశ్వాసం వాక్యంతోనే నింపబడి ఉంటాం, నోటి నిండా అవిశ్వాసపు మాటలే. కారణం స్పిరిట్ లేదు. దీర్ఘశాంతం అనే ఫలం రావట్లా. కారణం ఏంటి తెలుసా? స్పిరిట్ లేదు. ఆకులు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, పూత పట్టట్లా, ఫలం రావట్లా. పూత పట్టట్లా, ఫలం రావట్లా. చెప్పండి. పూత పట్టట్లా, ఫలము రావట్లా. కాలం వెంబడి కాలం అయిపోతుంది, వసంతకాలం అయిపోతుంది, ప్రతి కాలం అయిపోతుంది నాన్న. ఎన్నిసార్లు ఫలం కోసం దేవుడు వస్తున్నారో ఫలం మాత్రం దొరకట్లా. కారణం స్పిరిట్ లేదు. నువ్వు ఈ అనుభవం నుంచి ఈ అనుభవంలోకి వెళ్ళకపోతే నువ్వు ఫలించలేవు. చెప్పండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకపోతే నాకు ఫలం లేదని చెప్పండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళకపోతే నాకు ఫలం లేదు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిలో నుంచి నువ్వు ఫలించాలి అనుకుంటే మనలోనికి స్పిరిట్ ఎంటర్ అవ్వాలి. స్పిరిట్ వెనక, వర్డ్ వెనకట్లో ఉన్న స్పిరిట్ యొక్క ఉద్దేశం మనలోనికి ఎంటర్ అవ్వాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఓకేనా? ఇప్పుడు లాగి పెట్టి ఒకటి కొట్టాం అనుకోండి, ఫస్ట్ మాట ఏమొస్తుంది? ఏమంటారు? అందరు చెప్పండి. ఒకరు గట్టి కొట్టారు, ఏమంటావు? అబ్బా. ఇంకా అయ్య బాబోయ్, ఎందుకు కొట్టాను? అమ్మ, అబ్బా, ఇవే కదా. అమ్మా, ఏమన్నావు? అమ్మా అన్నా. ఆ ఎక్స్ప్రెషన్ ఏరా? అమ్మా అమ్మా, ఎంత గట్టి కొట్టావురా అంటావా లేదా? ఇంకా ఎందుకు కొట్టావు? ఏమెక్కింది, ఏమొచ్చింది నీకు? ఎన్నో మాటలు వస్తాయి ఆ సిఆర్టీని బట్టి. అవునా? ఇంకొకరైతే వేసిన దాంట్లోనే. కానీ వేసే ఏం చెప్పారు? సాధ్యమేనా? సరే అమ్మా అన్నాం కదా, రైట్. ఇంకొక ఎక్స్ప్రెషన్ చెప్పండి. నీళ్ళు కావాలి. అమ్మ ఆకలేస్తుంది. ఎంతసేపు అయింది? 2 అవుతుంది, 3 అవుతుంది. అన్నం పెడతావా లేదా? ఎవరిని అడుగుతారు? అమ్మ. అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి? అవి చెప్పట్లా. ఎవరిని అడుగుతావు? అమ్మేగా. ఏదో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వు. పిలువు, ఆ కోపంలో కొంచెం అమ్మని పిలువు.
రాదా? అంత సీన్ లేదా ఏంటి? కనీసం ఆకలేస్తుంది అమ్మ అన్నం పెడతావు లేదని అడుగుతాం కదా, అప్పుడు పిలిచే అమ్మ ఏమని రాయాలి? అప్పుడు అమ్మా పిలిచారా? అమ్మ అని పిలిచారా? లేదు. సరే అమ్మా, రైట్ రైట్. అదిగో ఎక్స్పీరియన్స్ మేడ్ డిఫరెన్స్. అమ్మా వచ్చిందా? రైట్, అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు మనకంటే కొంచెం ఏజ్ పెద్దది అనుకోండి, లేడీ పిలవాలి, ఏమని పిలుస్తాం? ఓ స్త్రీ ఇట్రా అంటావా? చెప్పండి. ఏ లేడీ, వాట్ గ్రాండ్ లేడీ అని పిలుస్తావా? ఏమంటావు? అమ్మా 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 పిలుస్తాం కదా. ఇక్కడ కూడా అమ్మా. ఓకే, నువ్వు ఏదో తప్పు చేసావు అన్నట్లుగా అక్కడ సిచ్యువేషన్ వస్తుంది, నేను కాదు అని చెప్పుకుంటున్నావు, అప్పుడు కూడా అమ్మని పిలుస్తున్నావు. నువ్వు అన్నం పెట్టేటప్పుడు అమ్మని పిలిచావు, కానీ ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు. ఆ టైంలో కూడా ఎలా పిలుస్తావు? అమ్మా నేను కాదు, ఇది నేను కాదు. అప్పుడు పిలిచే అమ్మ. అవునా? అందరూ అంత స్వీట్ గా చెప్పరేమో. అమ్మా నేను కాదు. ఇది కూడా ఓకే, ఇది కూడా అమ్మే. సందర్భాన్ని బట్టి మారుతుంది, వాయిస్ బేస్ మారిపోతుంది. సరే, ఇలా మనం ఎన్నో రోజుకి మనం మినిమం ఎన్నిసార్లు అమ్మ వాడతాం? అదైనా చెప్పండి. చాలా మినిమం 10-15 సార్లు. ఓకే, ఇంటూ 10 సార్లు అమ్మ 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 అమ్మ. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా అయిపోయిందా? ఇలా మనం వాడుతున్న అనేక పదాలు ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని మనం డైలీ బ్రెడ్ లాగా కొంతమందికి అలవాటు ఉంటుంది. ఏమని? డైరీ రాసుకుంటారు. ఏం రాసుకుంటారు? డైరీ రాసుకుంటారు. ఆ డైరీ అమ్మ 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 అని రాసుకున్నాం, చదివాం, అయిపోయింది. ఇప్పుడు ఆ డేట్, ఆ టైము చదివిన వ్యక్తికి తెలుసు ఎందుకు అమ్మ అని చెప్పామని. ఈరోజు మా అమ్మ 2 అయినా అన్నం పెట్టలేదు, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చాం, కనీసం వంట కూడా చేయలేదు, నాన్నేమో ఉదయం తేలేదు, అందుకని నాకు వంట అవ్వలేదు, నాకు మంట కలిగింది, అందుకని అమ్మని అరిచా. డైరీ రాసుకున్నాం, అయిపోయింది. ఏ రోజు? ఆదివారం రోజు అయిపోయింది. ఇలా నీ ప్రతి డైరీలో ఒక్కొక్క పేజ్ నిండుకుంటూ వస్తుంది. నువ్వు ఒకరోజు చచ్చిపోయావు. ఏమయ్యావు? చచ్చిపోయావు. ఓకే, ఎవరికో ఆ డైరీ దొరికింది, తీసి చదువుతున్నారు అనుకోండి. నువ్వు ఆ రోజు నీ స్పిరిట్లో నువ్వు పొందిన అనుభూతి వాళ్ళకి తెలుసా? తెలీదు. నువ్వు ఏం చెప్పాలో తెలియక ఒకరోజు పేజ్ మొత్తం వర్డ్స్ లేక, మనకంటాం కదా మాటలు లేవు నాకని, అలాంటి రోజు కేవలం అమ్మ అని మాత్రమే పేజ్ అంతా నింపావనుకో, ఏమని? అంటే నేను కాదమ్మా, అది కాదమ్మా, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాసుకుంటాం మన డైరీ కదండి. ఆ పేజ్ మొత్తం అమ్మాయి ఉందనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ అమ్మ అని ఎందుకు రాసిందో ఆ చదువుతున్న వ్యక్తికి తెలుస్తుందా? తెలియదు. 4000 సంవత్సరాలుగా ప్రభు రాయించిన వాక్యం కూడా అలా అయిపోయింది. అర్థమవుతుందా? ఇంకా దయనీయమైన విషయం ఏంటో తెలుసా? ఒక అక్షరం పట్టుకొని దాన్ని ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ చెప్పేవారి సంగతి. పాము ఏంటి? పాము. ఆ పాము అవన్నీ వెతుక్కునే వాళ్ళ పరిస్థితి. అమ్మ 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 అమ్మే అమ్మ. అర్థమవుతుందా? దీని వెనక ఉన్న స్పిరిట్ యొక్క, ఆత్మ యొక్క ఆలోచన చదువుతున్న వ్యక్తికి అర్థం కాదు.
అక్షరంలో ఆగిపోయిన జీవితం కూడా ఎందుకు ఫలించట్లేదంటే ఆ స్పిరిట్ ఏ ఉద్దేశంతో ప్రభు ఆ వాక్యం రాయించారో మనకు అర్థం కావట్లేదు కనుక. నీకు ఆజ్ఞ పాటించాలనే ఉంది, కానీ ఆ వెనక ఉన్న రీజన్ నీకు బుర్రకెక్కట్లా. అప్పుడు నీకు ఎంత చెప్పినా ఎంత చదివినా అది కేవలం ఒక పురాణమో లేదా ఒక వ్యాఖ్యానమో లేదా ఒక హిస్టరీ, దట్స్ ఆల్. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. నువ్వు వాక్యం చదివినా ఒకటే, ఒక నవల్ చదివినా ఒకటే, ఒక న్యూస్ పేపర్ చదివినా ఒకటే, ఒక ప్రకటన గ్రంథం చదివినా ఒకటే. నథింగ్ డిఫరెన్స్. నీ జీవితంలో మాత్రం మార్పు రాదు. అలా కాకుండా నువ్వు అమ్మ అని చదువుతున్న క్షణమే ఇది రాస్తున్నప్పుడు రాయించిన స్పిరిట్ పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండి ఎందుకు రాయించారో బయలుపరిచారు అనుకో. హల్లెలూయా. అర్థమైందా? నెక్స్ట్ నీ లైఫ్లో మార్పు వస్తుంది. ఇది అరిచిన అనుభవం ఉందే, ఆకలి మంటలతో అరిచిన అనుభవం ఎగ్జాంపుల్ అండి, అంతే. నువ్వు ప్రభువు అని పిలిచిన ప్రతిసారి నువ్వు ప్రభువు నువ్వు పిలవట్లా తెలుసా? ఏదైనా పట్టుకొని లేచేటప్పుడు దేవా అండవు, నువ్వు వేసని పిలిచావా? అంతే. దేవుడా అంటాం కదా, ఏదో అంటే ఏదో జరిగింది, అమ్మా దేవుడా, ఓ మై గాడ్. అదే నువ్వు దేవుడిని పిలిచావా? నేను ఎప్పుడు దేవుడిని తలుచుకుంటానండి. లేదు నాన్న, నీ మాటకి నీ స్పిరిట్కి సంబంధం లేదు. ఎందుకు మొక్కల్లాగా ఎదుగుతున్నాం, గడ్డిలాగా పెరుగుతున్నాం, చెట్టుల్లాగా స్థిరపడిపోతున్నాం, ఫలం మాత్రం లేదు. కారణం ఆత్మ లేదు. నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లైనా చదువు, ఈ స్పిరిట్ యాక్టివేట్ అవ్వకపోతే ఫలించలేవు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఇప్పుడు ఈ ఉద్దేశం కలిగి దీంతో ఆ వచనం ఇప్పుడు చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు బయలుపరిచినట్లుగా పూర్వమందున్న వారికి బయలుపరచలేదు. మనం చదివేటప్పుడు కూడా బట్టి కొట్టిన వాళ్ళకిను కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉందా? వాడు ఏదైనా ఆన్సర్ చేయగలడు. వీడికి ఆ క్వశ్చన్ కూడా కొంచెం పైకి కింద చేశాడు రైలు. డిఫరెన్స్ ఉందా లేదా? అక్షరానికి ఆత్మకి అంత డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. అర్థమైందా? స్తోత్రం. ఇప్పుడు స్పిరిట్ లెవెల్లో కూడా ఆగడానికి లేదండి. ఇది ఫైర్ లెవెల్లోకి వెళ్ళాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. అర్థమైందా? సర్వ శరీరులు గడ్డిని పోలే ఉన్నారు. దాని లోపలికి వర్డ్ వెళితే ప్రయోజనకరంగా జీవితం స్టార్ట్ అవుతుంది.
ఆ వర్డ్ కూడా అక్షరానుసారంగా ఆగిపోతే ఫలం ఏమీ రాదు. ఆ ఫలం ఫలించాలంటే ఆత్మ ఫలం ఎంటర్ అవ్వాలి, ఆత్మ ఎంటర్ అవ్వాలి, అప్పుడు ఫలించుట సాధ్యం. ఆ ఫలం నిలిచి ఉండాలంటే ఫైర్ కావాలి. ఈ ఫైర్ లెవెల్లో ఏంటి తెలుసా, అపవాదిగాడు వస్తాడు. ఎందుకు? నీ ఫలం దొంగిలించడానికి. అర్థమైందా? ఎంట్రీ ఇవ్వవు నాన్న, నీ ఫైర్ వాడు కాలిపోతాడు. పేతురు ఎంటర్ అయిన లెవెల్ అదే. హల్లెలూయా. ఒక్కసారి దాన్ని చూడండి, ఫుల్ ఆఫ్ ఫైర్. ఈ లెవెల్కి మనం అందరు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగం గుర్తుందా? లాస్ట్ వీక్ అప్పనమ్మకస్తులు ఎవరినన్నారు? శిష్యుడు. పేతురున్నాడా? కారణం గడ్డి లెవెల్. అందుకే పేతురు కూడా ఒక మాట రాశాడు చూడండి. పేతురు పత్రిక వెళ్దాం. పేతురుకి అర్థమైంది ఈ విషయం. ఫైర్గా మారిన తర్వాత పేతురుకి అర్థమైందండి ఈ విషయము. చదవండి, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ పేతురు గారు రాస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. సర్వశరీరులు గట్టిపోలిన వారు, వారి ఏంటి? సర్వశరీరులు గట్టిపోలిన వారు, గడ్డిని పోలిన వారు, గడ్డిని పోలి ఉన్నారు. ఈ మాట ఎవరు చెప్పారు? యెషయా చెప్పిన మాట, యెషయా గారు పలికిన మాట. హల్లెలూయా. జీవితం అంతా అనుభవించాక పేతురు గారికి అర్థమైపోయింది, చదువులుండి కాదు, పామరుడు, విద్య లేని పామరుడు. హల్లెలూయా. జీవితం అంతా వడబోసి గ్రహించిన విషయం రాస్తున్నాడు అయ్యగారు. ఏంటంట? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, గడ్డి ఎండును, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. అడవి పువ్వు సేమండి, సేమ. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. గడ్డి ఎండును, దాని పువ్వులు, దాని పువ్వు కూడా రాలిపోవును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఆఖరి మాట చూసారా? మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యం? నిలిచి ఉండే వాక్యం. ఆ వాక్యం గనక నీ లోపలికి ఎంటర్ అవుతుందా, అపవాది గాడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు వర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నిన్ను వాడు టచ్ చేయగలడు. ఈవెన్ నువ్వు స్పిరిట్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాడు నిన్ను టచ్ చేయగలడు. కానీ ఫైర్ లెవెల్లో నీకు ఎంటర్ అవుతాడు చూడు, వస్తాడు పుష్మని ఆడి కలిపోతాడు. ఎగ్జాంపుల్ చెప్తా. క్యాండిల్ తయారవుతున్న టైం పురుగులు రాగలవా? వస్తాయి. క్యాండిల్ ని విక్కు పెట్టి సరిగ్గా తయారు చేసిన టైంకి, వ్యాక్స్ సరిగా రెడీ చేసిన టైంకి, నించున్న టైంకి కూడా వాడు రాగలడు. కానీ ఫైర్ అంటిస్తే చూడండి, అలా కాదు. ఫైర్ ఉన్న ఏరియాకే రాలేడు, ఇదంతా టచ్ చేయగలడు. ఇక్కడికి వస్తాడు, కాల్డు నానా ఫైర్ రేంజ్ లోకి, అంటే ఈ విసినిటీలోనికి రాలేడు. నువ్వు కొంచెం వెలిగితే వాడిని నార్పేయగలడు. నువ్వు మొత్తం వెలుగు, మొత్తం ఫైర్ తో నిండుకో.
టచ్ చెయ్యలేడు వాడు. నీ ఫలం నీ యొద్ద నుండి దొంగిలింపబడదు. అండ్ నిన్నెవరైనా టచ్ చేస్తే వాళ్ళు కూడా కాలుతారు, వాళ్ళు కూడా మండింపబడతారు. హల్లెలూయా. ఎంతమంది ఖాళీ లేవరు? హల్లెలూయా. ఆమేన్. ఇంకొక ఏరియాకి వెళ్ళి మనం క్లోజ్ చేసుకుందాం. రెడీయా? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వేస్ట్ లెవెల్ ఏది? నేనే. నేనే. చెప్పండి. నేనే. ఇది యాక్చువల్గా అప్పు చార్ట్, ఇది ఫ్లో చార్ట్ కాదు, ఇది వేస్ట్. నేనే. ఇది గ్రౌండ్ లెవెల్. ఇది ఏ లెవెల్? గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్. ఓకే. నేనే. నాలోనికి వర్డ్ ఎంటర్ అయ్యి కొంచెం కొంచెం లేచిన లెవెల్. ఇక్కడ నుంచి కూడా, ఇక్కడ నుంచి స్పిరిట్ లెవెల్. ఓకే. ఇక్కడ నుంచి ఫైర్ లెవెల్. ఓకే. ప్రాక్టికల్గా దేవుడు మనల్ని ఈ మహిమ నుండి ఈ మహిమకు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కించాలని దేవుని ప్రయత్నం. ఆమేన్. ఆమేన్. ఈ లెవెల్స్ ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ గట్టిగా ఉన్న మనకి దేవుడు మనలోనికి వర్డ్గా ఎంటర్ అవడానికి అద్భుతాలు సూచక్రియలు చేస్తారు. హెబ్రీ పత్రిక వెళ్దామండి. మూడవ వచనం, 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు బడెను. ఇక్కడ చూడండి, వాక్యమే అని యెషయా దగ్గర ఆగేది. యెషయా దగ్గర మనం చదువుకున్న వచనం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతా గడ్డి పువ్వు, అది ఎండును, ఇది రాలును, వాక్యం నిలుచును. పేతురు దగ్గరకు వచ్చేసరికి యాడ్ అయిన శ్రేష్టమైన వర్డ్ అది ఈ సువార్త. మీకు ప్రకటించ అమ్మ చదవరా, మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. మళ్ళీ ఒకసారి చూసి చదువు. మీకు ప్రకటించబడిన ఈ సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24. అంతే. ఈ మాట అక్కడ యెషయాలో లేదంటున్నాను. ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చెను, మేము ఏమి ప్రకటించాలి అని అక్కడ అడిగాను. వారికి ఇవ్వబడినది ఈ సువార్త. వాడెవరు? అపోస్తల ప్రవక్తలు. ఆమేన్. ఓకే. ఇప్పుడు ఈ సువార్త ఎలా మీకు రీచ్ అవుతుంది? ఇది రక్షణ గురించిన సువార్త. నశించుచున్న వారిని రక్షించే సువార్త. అదే కదా సువార్త. ఇప్పుడు ఆ రక్షణని గురించిన సువార్త, అట్టి రక్షణ ఎలా మనకి రీచ్ అవుతుందంటే ప్రభువు బోధించుట చేత ఆరంభమై, స్టార్టింగ్ లెవెల్ వర్డ్ దేవనా. ఆమేన్. విన్నారా? ఈ రక్షణ ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రభువు బోధించుట చేత ఆరంభమై సూచక్రియలు, నానా విధములైన అద్భుతాలు, మహత్కార్యం, ఇవన్నీ కూడా వాక్యమును స్థిరపరచడానికి. ప్లీజ్ అర్థం చేసుకోండి, నువ్వు ఫలించడానికి కాదు,
వాక్యం స్థిరపరచబడ్డానికి, విత్తనాన్ని గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ గా ఎంబెడ్ చేయడానికి, ఇక్కడ ఉన్న రాతి నేల ఇవన్నీ కూడా తొలగించి చక్కగా దున్ని నీట్ గా మొత్తం అంటే విత్తనాలు వేయడానికి పొలమును సిద్ధపరిచే పద్ధతి ఏది? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. అర్థమవుతుందా? ప్రభు బోధించుట చేత ఆరంభమైందండి. ఇది స్టార్టింగ్ లెవెల్. అర్థమైందా? ఈరోజు నువ్వు నీ పొలంలో విత్తనాలు విత్తావు, అయిపోయింది. రేపు కూడా వెళ్ళి విత్తనాలు విత్తుతావా నాన్న? ఆ విత్తనం కోసం, ఫలం కోసం ఎదురు చూడవా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? విత్తనం విత్తే సమయం ఉంది, ఫలించే సమయం ఉంది. అందుకే విత్తువాని వెంటనే కోయివాడు బయలుదేరాడట. విత్తనం విత్తుతున్న సమయమే ఫలం స్టార్ట్ అయిపోవాలి. కోయివాడు రెడీ. విత్తువాడు ఎప్పుడు విత్తుతాడండి? ఇప్పుడు 3 నెలల పంట విత్తనం విత్తువాడు ఎప్పుడు విత్తుతాడు? 3 నెలల ముందు. కోయివాడు ఎప్పుడు రావాలి? ఎత్తులు వెంట వెంటనే వస్తే ఎలా? ఇప్పుడు అదే కదా మన లెవెల్, అదే. నువ్వు వింటున్న లెవెల్లోనే ఫలింపు కూడా స్టార్ట్ అయిపోలేదు. ఎందుకంటే విత్తువాడు వెంటనే కోయివాడు బయలుదేరాడు. నీకు అర్థమవుతుందా? 3 నెలలు నాకు టైం ఉంది. సారీ నాన్న, అంత టైం మనకు లేదు. మనం ఆల్రెడీ అంత్యకాలంలో ఉన్నాం. హలో, అర్థమవుతుందా? చెప్పండి. విత్తువాని వెంటనే కోయివాడు ఉన్నాడండి. విత్తువాని వెంటనే కోయివాడు ఉన్నాడు. 3 నెలల తర్వాత నేను ఫలిస్తాను, నువ్వు అప్పుడు రా అంటే నువ్వు వింటున్న సమయమే, వాక్యం విత్తుతున్న సమయమే నువ్వు ఫలించేయాలి. నువ్వు ఫలం నీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోవాలి. ఇది స్పిరిట్ లెవెల్. అర్థమవుతుందా? నీలో వాక్యం స్థిరపడడానికి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు నీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఈ సూచక్రియలు, మహత్కార్యాలు నీకు వర్కౌట్ అవ్వవు. నీకు ఫలములు స్టార్ట్ అవ్వాలి. ఏం స్టార్ట్ అవ్వాలి? రైట్? నీ ఫలములు టెస్టింగ్ లోకి వెళ్తాయి. అందుకే నీకు శ్రమలు స్టార్ట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ, చాలా డీప్ సబ్జెక్ట్ అండి. అవి కాదా? అనిపించట్లేదా? ఏంటి మరి అలా ఉన్నావు? కన్నట్టు శ్రమల్లో ఉన్నావా? అయితే మేలే నాన్న, ఫైరే కలిసి స్తోత్రం. ఇదే ఏరియాలో నీ పట్ల వింతైన కార్యాలు దేవుడు చేయబోతున్నారని చెప్తే ఆమెకు కూడా అదే. మీకు వింతైన కార్యాలే జరుగుతాయి, కానీ ఆయనను మీరు ప్రకటించడానికి, తన్ను తాను బయలుపరచుకోవడానికి మీ జీవితాన్ని వాడుకుంటారు. ఆమేన్. శరీరం ఎలాగో గడ్డే, తెలిసిపోయింది కదా, తేలిపోయింది కదా, కన్ఫర్మ్ అయిపోయింది కదా, అయిందా కదా? పాత నిబంధనలో గడ్డే, కొత్త నిబంధనలో గడ్డే, మన జీవితంలో కూడా గడ్డే. పాత నిబంధనలో చెప్పిన దానికంటే ఒక లెవెల్ పెరిగింది కదా. ఏది? పేతుల్లో. అక్కడి నుంచి మన లెవెల్ కి కొంచెం పెరగాలి కదా, మరి పెంచు. ఆమేన్. పెంచుదామా? ఆగిపోదామా? పెంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? రిఫరెన్స్ పాయింట్ ఎత్తుక్కోకు. నీకోసం దాచి ఉంచింది వేరే. చెట్టు, విత్తనం, ఫలం ఇవన్నీ కరెక్టే,
కానీ నీ పట్ల దేవుడు కొత్త కార్యం, నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీకు ఇవన్నీ తెలిసే దేనికి తెలుసా? నేను నీ లెవెల్లో తీసుకెళ్ళడానికి. ఆ లెవెల్లో జరగబోతున్న కార్యాలు నువ్వు సూచనగా ఉంటావు. నీ లైఫ్ని వెతికితే నెక్స్ట్ తరముల వరకు రిఫరెన్స్ పాయింట్ నాన్న. అర్థమైందా? నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు. మహిమ నుండి అధిక మహిమకి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రాక్టికల్గా అడుగు పెట్టట్లా. వింటున్నారా? మన లెవెల్ ఎక్కడ ఆగుతుంది? ప్రార్థనలో ఆగుతుంది. అడుగు పెట్టి చూడు. మీకు అమ్మ అమ్మ అని రాసినప్పుడు చూసారా అక్షరం లెవెల్ ఎంత చిన్నగా కనిపించిందండి? మోగవానికి చౌటివానికి అది కూడా దేవుడికి ఓపెన్ చేశారు కదా. కన్నులు ఓపెన్ అయినాయి, చెవులు ఓపెన్ అయినాయి, వినిపిస్తుంది, కనిపిస్తుంది అమ్మ అని. హృదయానికి గోచరం కావలసిన స్పిరిట్ లెవెల్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు దేవుడు ఎందుకు చెప్పారో, ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. అది చెప్పిన తర్వాత అది చేయడం స్టార్ట్ చేయి. నీ ఫలములు పడిపోవాలని అనేక శ్రమలు నిన్ను ఆటంకపరుస్తాయి, కానీ అవి నిన్ను నిరూపిస్తాయి. You will be tested and proved. You will be certified. Amen. Hallelujah. Hallelujah. లేచి నిలబడదామా? దేవా, నన్ను ఒక్క లెవెల్లో నుంచి ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్ళి నాయన. నా శరీరమే నేను గడ్డితో పోల్చి నువ్వు చెప్పావని నేను ఈరోజు తెలుసుకున్నాను. ఇక ఈ శరీరం మీద నేను ఫోకస్ పెట్టను. తీర్మానంతో ప్రార్థన అందుకోండి. ఆన్లైన్లో ఉన్న